హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మటన్ కర్రీ రాయలసీమ స్టైల్లో ఎలా తయారు చేస్తారో, తయారీ విధానం ఏంటో, కావలసిన రెమెడీస్ ఏంటో ఫుల్ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను. వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. 1 టమాటో తరిగి ఇలా తీసుకోవాలి, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు తరిగి తీసుకున్న కొంచెం కొబ్బరి. నేను కారం తీసుకోకుండా మిరపకాయలు తీసుకుంటున్నానండి. రుచికి తగ్గట్టు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. ఇంతేనండి రెమెడీస్ ఏంటో చూసేశారు కదా. ఇప్పుడు తయారీ విధానం ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీ అండి. నేను మసాలాలు తీసుకోకుండా ఫ్రెష్గా చేస్తున్నాను. ఫుల్ వీడియో మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అన్ని వంటలలో వేసినట్టే, అన్ని కర్రీస్లో వేసినట్టే మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాం. తరిగి తీసుకున్న 1 టమాటో మరియు కరివేపాకు ఆయిల్లో బాగా వేయించుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు బాగా వేగిందండి కాబట్టి ఇప్పుడు మటన్ని కూడా ఇందులో వేసేద్దాం. రెమెడీస్ ఏవి వేయకుండా రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు పసుపు ముందుగా వేసి ఒక్కసారి కలుపుకుందామండి. రెమెడీస్ వేయకుండా ముందుగా ఏ కర్రీస్లో అయినా సరే అండి, పసుపు మరియు సాల్ట్ ఫస్ట్ వేస్తే అవి ముక్కలకన్నింటికి బాగా అంటుతుంది. ఆ ముక్కలన్నీ బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది, ముక్కలకు ఉప్పు అనేది బాగా పడుతుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ ప్రాసెసింగ్ అంతా చేస్తున్నాము. ఆయిల్లో మగ్గే వరకు ఒకసారి మూత పెట్టేద్దాం. ఇది ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చిన్న పొయ్యి మీద ఒక చిన్న బాండి తీసుకొని మనం టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలని తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకొని బాగా ఇవి దోరగా వేయించుకుందామండి. ఈ ప్రాసెసింగ్ అంతా మసాలా కోసం చేస్తున్నాను. మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగాయి. ఇప్పుడు మనం తీసుకున్న రెమెడీస్ అన్నీ, అల్లం, వెల్లుల్లి మరియు కొబ్బరి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందామండి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మసాలా మనకు పేస్ట్ లాగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ప్యాకెట్స్లో దొరికే మసాలా కంటే ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుంటే, చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇలా ఫ్రెష్ మసాలా కర్రీస్కి చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇందులో ఉండే వాటర్ అంతా వచ్చేసింది. నేను ఏ వాటరు వేయలేదు. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అదన్నమాట అది. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు నేను 1 కిలో తీసుకున్నానండి మటను. దానికి తగ్గట్టు మసాలాని వేసుకుంటున్నాను. మీరు కారం కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మసాలా చూసుకొని వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కూడా క్వాంటిటీ ప్రకారం మీరు కూడా చూసుకొని తీసుకోండి. మేమైతే కారం బాగా తింటాం కాబట్టి ఎక్కువ మసాలానే నేను వేశాను. దీన్ని ఇలా బాగా కలుపుకొని ఈక్వల్ క్వాంటిటీలో మనం కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ అలా మూత పెడదామండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్లో ఇది బాగా మగ్గింది. లో ఫ్లేమ్లోనే పెట్టి నేను ఇదంతా చేశానండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మాడుతుంది. మీరు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడకడం కోసం
2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. కుక్కర్లో చేయకండి, కుక్కర్లో చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. నేను బాండీలోనే చేస్తూ మీకు చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసి చూడండి. ఒకసారి మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా, బాగా ఉడికిపోతుంది. ఉడికింది కూడా ఆల్మోస్ట్. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఆహా, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు తెలపండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక చిన్న గిన్నెలోకి మనం గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే రాయలసీమ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపాలని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.